రావే అమ్మా రావే అమ్మా నీవు రాకుంటే నీ అన్న వీరభద్రుని కాశీలో గొంతులు కోసిన పాపాను పోదువా, విశ్వ బ్రాహ్మణుని చంపిన పాపాను పోదువా, నానవకొండ మునీశ్వరుని చంపిన పాపాను పోదువా. నిదానంగా ఎక్కండి పా, నిదానంగా ఎక్కండి. బాబు తమ్ముడు చూసుకుంటాడు చూడరా వచ్చేప్పుడు నువ్వు ఆ పక్క ఈ పక్క ఇట్లా చేతులు పూర్చుకుంటారు.
నువ్వు లాగా వెళ్ళిపోవాలా నువ్వు లాస్ట్కి వెళ్ళిపోవాలా మళ్ళా నిలబెట్టాడు నిలబెట్టేసి వస్తాడు గురువు నువ్వు వచ్చేయి కవరేజ్ చేద్దాం సైడ్ తిరుక్కోవాలి ఉంటుంది రండి అంతమంది అవసరం లేదా నా మొబైల్ ఓకే
ఎంత కాలం అంతే పెట్టండి. మా వైట్ రైస్ ఇంకో కోట్లు ముందర ఉంది. చింతా నాగయ్య గారు అన్నదాన కార్యక్రమానికి గాను 50 రూపాయలు సమర్పించినారు. ఈరోజు చాలా మంచి రోజు. ఒక శుభ ముహూర్తం నందు శివానగర్, కేశవ్ నగర్, ధర్మవరంలో ఉన్నటువంటి ఈ 2 గ్రామాలు కూడా నగరాలు కూడా కలిసి విజయనగర చౌడేశ్వరి ఒక విశేషమైన అమ్మవారి యొక్క మహాశక్తి మహాకుంభాభిషేకం ఉత్సవాన్ని శ్రద్ధతో భక్తితో అందరూ కలిసి చేస్తుండేది చాలా ఆనందకరమైన విషయం. కుంభాభిషేకం అనేది ఒక పూర్ణత్వమైన మహోత్సవం. మనందరికీ కూడా అమ్మవారి కృప, జ్ఞాన, విద్య, బుద్ధి, వైరాగ్యం ప్రాప్తించాలి అనే ఒక ఉద్దేశంతో హోమాలు, కార్యక్రమాలు, అభిషేకాలు, కలశాభిషేకం. ప్రతి సాధారణ వ్యక్తి కూడా శిఖరాన్ని ఎక్కి శ్రద్ధాభక్తితో ఆ కలశం నీళ్లతో అభిషేకం చేసే ఒక మహోన్నతమైన ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో తొగటవీర క్షత్రియులు, చౌడేశ్వరి భక్తులందరము కూడా కలిసి ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తుంది. చాలా సంతోషమైన విషయం. ఈరోజు మనం అందరము కూడా కలిసి మనము ప్రార్థించేది ఏమంటే అందరికీ కూడా ఆయురారోగ్యము, జ్ఞానము, విద్య, సత్సంకల్పము లభించాలి అనే ఒక ఆశీర్వాదముతో అందరికీ కూడా మహాకుంభాభిషేకం ఒక శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలి. తొగటవీర క్షత్రియ ప్రజలు సంయుక్తంగా 12 సంవత్సరాల తర్వాత అమ్మవారికి కుంభాభిషేకం చేసుకుంటున్నారు. ఈ కేశవనగరు, శివానగరు ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఈ విధంగా కుంభాభిషేకాలు చేసేదాని ద్వారా మన తొగటవీర క్షత్రియులందరినీ ఐకమత్యం చేసి ముందుకు పోయేదానికి ఒక సంకల్పం ఇదని నేను భావిస్తున్నాను. అమ్మవారి ద్వారా జరుగుతున్న ఒక సంకల్పం అని భావిస్తున్నాను. దయచేసి నా తోటి సోదరులు, సోదరీమణులు, తొగటవీర క్షత్రియులందరూ ఏకతాటి మీదికి రమ్మని ఈ అమ్మవారి పూజ ముందర నేను ప్రార్థిస్తున్నానండి. నమో చౌడేశ్వరి మాత. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి శివానగర్, కేశవనగర్ సంబంధించినటువంటి శ్రీ విజయ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఈరోజు 11 సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మహాకుంభాభిషేకం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు మేము మహాకుంభాభిషేకం ఆహ్వానం తరపున మా గురూజీ గారు, మా పట్టణ కమిటీ, తొగటవీర క్షత్రియ కుల బాంధవులు, మరి ముఖ్యంగా మన తొగటవీర క్షత్రియ కుల బాంధవులు, మన 45 జ్యోతుల కమిటీ వారు, ధర్మవరం పట్టణ ప్రజలందరం కూడా ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం జరిగినది. ఎందువల్లంటే ఆనవాయితీ ప్రకారంగా సనాతన ధర్మం ముందుకు తీసుకొని పోతే భవిష్యత్తులో కూడా మన హిందూ సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకునేది ఉంటుంది. మన అమ్మవారు, మన కృప, ఆ అమ్మవారి కృప వలన మనం ఈ విధంగా మనం దేవతా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ముందుకంటే ఇప్పుడు కూడా వర్షాలు బాగా సమృద్ధి కాబట్టి పంటలు బాగా వచ్చి రైతాంగము, మన ధర్మవరం పట్టణము, దేశము, ప్రపంచం అంతా కూడా సంతోషాలతో ఉంటుందని చెప్పేసి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందు కూడా ఇంకా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన తొగటవీర క్షత్రియులకు కూడా మన వ్యాపారస్తులు, ఎందువల్లంటే రైతాంగం ఎందుకు చెప్తున్నారంటే రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రైతులు బాగుంటే వ్యవసాయం బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, మన చేనేత కార్మికులు, వ్యాపారస్తులు కూడా అందరూ బాగుంటారు.
ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మవరం పట్టణ ప్రజలతో పాటు దేశ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంగా అష్టారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.